మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 18 మౌని అమావాస్య ఆదివారం చాలా పవర్స్ కలిగిన రోజు. 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. పుష్య అమావాస్యనే మనం మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని అంటాము. ఈసారి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం విశేషం. అయితే ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి ఉండే దరిద్రాలు, కష్టాలు, బాధలు, గండాలన్నీ కూడా పోతాయి. దోషాలన్నీ కూడా పోతాయి. దోషాలు, దరిద్రాలు, గండాలన్నిటినీ ఆ చెట్టు లాగేసుకుంటుంది. మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీ దశ మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మన పూర్వీకులు అమావాస్య రోజు ఈ చెట్టును తాకేవారు. అలా తాకి వారు ఎన్నో శుభ ఫలితాలను పొందారు. ఎందుకంటే ఈ చెట్టు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తుంది, లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. మరి ఈ అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే దరిద్రాలు, గండాలు పోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. మీరు సగం సగం వింటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఈరోజు దిష్టిదోష నివారణకు చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా, డబ్బు నిలవకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతూ ఉంటాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దిష్టిని తీసేయడానికి ఈ అమావాస్యను మించిన రోజు లేదు. కాబట్టి ఈ అమావాస్య నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దిష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్ల దారం కట్టుకోవటం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాప్లో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకొని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంత్రం ఏమిటి అంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. లం అనేది బీజాక్షరం. ఇది భూతత్వాన్ని సూచిస్తుంది మరియు రక్షణను ఇస్తుంది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షా రేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. శత్రువుల ప్రయోగాలేవి పనిచేయవు. అలాగే వ్యక్తిగత రక్షణే కాదు, ఇంటి రక్షణ కూడా ముఖ్యం. కాబట్టి ఇంటికి దిష్టి తగలకుండా ఉండటం కోసం ఈరోజు గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు మీ ఇంటికి ఆల్రెడీ పాత గుమ్మడికాయ కట్టి ఉంటే దానిని తొలగించి ఒక కొత్త బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం చూపించి గుమ్మం ముందు కట్టండి. ఇలా కడితే మీ ఇంటికి అసలు దిష్టి అనేది తగలదు. ఒకవేళ గుమ్మడికాయ కట్టడం వీలు కాకపోతే మీ ఇష్టాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి పటికను కానీ, కలబందను కానీ లేదా దిష్టి పోవటం కోసం కొబ్బరికాయను అయినా సరే ఈరోజు కట్టుకోవచ్చు. పాతవి ఉంటే తీసేసి ఈ అమావాస్య నాడు కొత్తవి కట్టండి. ఎందుకంటే ఈ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి దిష్టిని సమూలంగా తీసివేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తుంది. ఇదే ఈ సంవత్సరంలోని మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్యతో ఈ పుష్యమాసం పూర్తయిపోతుంది. తర్వాత ఇక మాఘమాసం వస్తుంది. మాఘ స్నానాలు చేయటం మొదలు పెడతారు. ఇది చాలా అద్భుతమైన అమావాస్య. అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కాకులను, కుక్కలను, గోవులను పొరపాటున కూడా కొట్టకూడదు, హింసించకూడదు. అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వటం కానీ లేదా బయటపడేయటం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత చెక్క వస్తువులు ఇలాంటివేమీ కూడా బయటపడేయకూడదు. అమావాస్య రోజు అలా పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొరపాటున కూడా మార్చకూడదు. ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది.
స్త్రీలు ఈరోజు తల విరబూసుకుని తిరగకూడదు. దుష్ట శక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గాజు గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి. ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది. మౌని అమావాస్య రోజు స్త్రీలు, పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు ఒక 5 వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది. ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా మౌని అమావాస్య నాడు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని, ఆ ఆహారంతోనే వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక రెండవది ఆవు పాలు. ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు. ఆవు పాలను దానం చేయటం ద్వారా దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. మూడవది ఆవ నూనె. మౌని అమావాస్య రోజున ఆవ నూనెను అవసరమైన వారికి దానం చేయటం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం, జీవితంలో ఆనందము లభిస్తాయి. ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనె, అన్నము, జామకాయ దానం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది దుప్పటి. మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయటం ఉత్తమం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయటం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది. పూర్వీకులు దుప్పట్లను దానం చేయటంతో సంతోషిస్తారు. వారి వారసులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అలాగే పంచదార. ఈరోజు పేదవారికి పంచదార దానం చేయటం వల్ల మీ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక మీరు కూడా ఈ 5 వస్తువుల్లో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈ రోజు అన్నదానం,
వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అలా రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ఓ ప్రకృతి మాత, నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకుని ఆ కాగితంపై నోటితో ఊది మడవాలి. అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని, అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈ రోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన 3వ పని ఏమిటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే, లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈ రోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోళంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృత్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోళంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది.
ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు ఇలా 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతున్నాయి. పుష్య అమావాస్య రోజున సప్తదోష నివారణకై నదీ స్నానం, పితృతర్పణము, పిండ ప్రధానము, శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు, శివారాధన చేయాలని, తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను 7 ఋషులు 7 పాయలుగా తీసుకుని పోయి 7 స్థలాలలో సంగమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రము వద్ద మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తున్నది. తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జబదగ్ని, వశిష్ఠుడు 6 ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉన్నాయి. తుల్యుడు కొనిపోయిన శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలుస్తున్నది. గోదావరి నదిమ్మ తల్లి వల్ల 3 వరాలు ప్రాప్తిస్తాయి కనుక 7 స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు. సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయటం సాంప్రదాయం సిద్ధంగా వస్తున్నది. ఆ సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చోలంగి స్నానంతో ప్రారంభమవుతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున మీకు ఏ సమయంలో అయినా సరే ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీ కటాక్షంతో మీరు అపరకు భేరులుగా మారిపోతారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. ఈరోజు మీరు కేవలం వేప చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. ఈ రోజుతో మీకు ఉన్న దరిద్రం వదిలిపోతుంది. సంవత్సరమంతా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మీ ఒంట్లోని గండాలన్నీ దోషాలన్నీ ఈ చెట్టు లాగేసుకుని మీకంతా మంచి జరిగేలాగా లక్ష్మీ అమ్మవారు దీవిస్తారు. వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే లక్ష్మీదేవిగా భావించి పూజించుకునేవారు మన పెద్దలు. ఈరోజు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు పోసి వేప చెట్టుకు నమస్కరించుకోవాలి. తర్వాత వేప చెట్టు మొదట్లో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత వేప చెట్టును 11 సార్లు తాకండి. ఇలా చేస్తే మీరు కొత్త సంవత్సరంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని శుభవార్తలే వింటారు. చేసే అన్ని పనుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. వేప చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా కోరిక కోరుకొని 11 సార్లు వేప చెట్టును టచ్ చేస్తే చాలా మంచిది. మీకు కష్టాలున్నా, ఉద్యోగాలు రావాలన్నా, గొడవలు తగ్గాలన్నా, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా వేప చెట్టును తాకండి. అలా తాకటం వలన మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ చెట్టును తాకండి. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయకపోయినా పర్లేదు. మీకు వేప చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 11 సార్లు టచ్ చేసినా చాలు.
మీకుండే కష్టాలు, దరిద్రాలు, గండాలన్నీ కూడా పోతాయి. అపార ధనయోగం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది, కష్టాలన్నీ పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మన సనాతన ధర్మంలో ఎన్నో తిథులు, ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని రోజులు మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అటువంటి అత్యంత అరుదైన, అత్యంత శక్తివంతమైన రోజే ఈ అమావాస్య. ఇలా ఆదివారంతో కూడిన అమావాస్య రావటం అనేది కొన్ని శతాబ్దాలకు ఒక్కసారి జరిగే అద్భుతం. ఇలాంటి అమావాస్య రోజు కోసం ఎంతోమంది మునులు, యోగీశ్వరులు, సిద్ధ పురుషులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సామాన్యమైన రోజుల్లో చేసే పూజల కంటే ఇటువంటి పవర్ఫుల్ రోజుల్లో చేసే చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. అంతటి మహత్తు కలిగిన ఈ అమావాస్య రోజున మనం ప్రకృతి ప్రసాదించిన ఒకే ఒక అద్భుతమైన మొక్క, అదే మనందరికీ తెలిసిన కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం కనుక చేస్తే చాలు, మీ తలరాత మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, మీరు కోరుకున్నంత ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో ఎంత తిన్నా తరగని ఆస్తి వచ్చి చేరుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు కలబంద అంటే సామాన్యమైన మొక్క కాదు. దీన్ని సంజీవినితో సమానంగా చూస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆధ్యాత్మికంగా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మనకు తెలిసి కలబందను కేవలం అందానికి, ఆరోగ్యానికి మాత్రమే వాడుతూ ఉంటారు. ముఖానికి రాసుకోవడానికో, జుట్టుకు రాసుకోవడానికో, లేదా షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు జ్యూస్ తాగడానికో వాడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. కడుపులో ఉన్న మలినాలను, విష పదార్థాలను ఎలా అయితే ఈ కలబంద బయటకు పంపిస్తుందో, అలాగే మన ఇంటికి పట్టిన దరిద్రాన్ని, పీడను, దోషాలను కూడా తరిమి కొట్టే శక్తి ఈ కలబందకు ఉంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ మొక్కపై ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముక్కోటి దేవతలు కూడా ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అందుకే పూర్వం నుండి మన పెద్దలు ఇంటి ముందు కలబందను కట్టేవారు. ఎందుకంటే కలబందకు ధనాన్ని ఆకర్షించే శక్తి అద్భుతంగా ఉంటుంది. అయస్కాంతం ఇనుముని ఎలా అయితే ఆకర్షిస్తుందో, ఈ కలబంద మొక్క డబ్బును, ఐశ్వర్యాన్ని అలా ఆకర్షిస్తుంది. అదే సమయంలో కష్టాలను, నరదృష్టిని, ఏడుపులను తరిమి కొట్టే శక్తి దీనికి ఉంది. మరి ఇంతకీ అద్భుతమైన శక్తులు ఉన్న ఈ కలబందతో ఈ శక్తివంతమైన అమావాస్య నాడు ఏం చేయాలి, ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కలబంద పరిహారం సాధారణంగా మన ఇంటి గుమ్మం ముందు దిష్టి కోసం వేలాడి తీసే పద్ధతి లాంటిది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన, అత్యంత శక్తివంతమైన తాంత్రిక ప్రక్రియ. ధనాన్ని ఆకర్షించడానికి, మన దరిద్రాన్ని తరిమి కొట్టడానికి ఇదొక అద్భుతమైన మార్గం. అందులోనూ ఈ అమావాస్య ఒక అద్భుతమైన యోగంతో కలిసి రావటం అనేది ఒక విశేషం. ఈ పవిత్రమైన రోజున ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో కానీ, లేదా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సంధ్యా సమయంలో కానీ మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. పరిహారం ఎలా చేయాలి, ఏం కావాలి అనే విషయాలను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రక్రియ కోసం మీరు ముందుగా ఒక మంచి కలబంద మొక్కను సేకరించుకోవాలి. ఈ మొక్క ఎక్కడి నుండి తెచ్చామన్నది ముఖ్యం కాదు, అది ఎంత జీవకళతో ఉన్నదనేదే ముఖ్యం. మీ ఇంటి ఆవరణలో ఉన్న కుండీలో పెరుగుతున్న మొక్క అయినా పర్వాలేదు, లేదా మీరు బయట నర్సరీ నుండి కొనుక్కుని తెచ్చుకున్నదైనా పర్వాలేదు, పక్కింట్లో పొరుగింట్లో నుండి తెచ్చిన మొక్క అయినా పర్వాలేదు, ఆఖరికి పొలాల గట్ల మీద సహజంగా పెరిగే మొక్క అయినా సరే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ మొక్క వాడిపోయి ఉండకూడదు, ఎండిపోయినట్లుగా ఉండకూడదు, పచ్చగా నిగనగలాడుతూ చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా ఉండాలి. వేర్లతో సహా ఆ మొక్కను సేకరించండి. ఇలా మొక్కను తెచ్చుకున్న తర్వాత మొదటి పనిగా దాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. దాని మీద ఉన్న ధూళిని, మట్టిని వదిలించి స్వచ్ఛంగా మార్చాలి. ఆ తర్వాత ఆ కలబంద మొక్క మొత్తానికి నిండుగా పసుపు రాయాలి. పసుపు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పైగా అది ఒక గొప్ప క్రిమి సంహారిణి కూడా. ఆధ్యాత్మికంగా పసుపు అనేది మంగళకరమైన శక్తిని ఆకర్షిస్తుంది. కలబంద పచ్చదనం మీద ఈ పసుపు రంగు కలిసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కాంతి ఏర్పడుతుంది. ఇలా పసుపు రాసిన తర్వాత ఎర్రటి కుంకుమను తీసుకొని
ఆ కలబంద ఆకుల మీద బొట్లు పెట్టాలి. ఆకుల చివరన మధ్యలో మరియు మొదలు భాగంలో ఇలా వరుసగా బొట్లు పెడుతూ ఆ మొక్కను ఒక దేవతామూర్తిలా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. గుర్తుంచుకోండి, వాడిన వస్త్రం పనికిరాదు, కొత్తదై ఉండాలి. ఎరుపు రంగు అనేది శక్తికి, విజయాన్ని ఇచ్చే అమ్మవారికి సంకేతం. ఈ ఎర్రటి వస్త్రం మధ్యలో మనం సిద్ధం చేసుకున్న ఆ కలబంద మొక్కను ఉంచాలి. ఇక్కడే మీరు అసలైన రహస్యాన్ని గమనించాలి. సాధారణంగా కలబందను కడితే అది కేవలం దిష్టిని మాత్రమే తీసేస్తుంది. కానీ మనం చేయబోయేది ఐశ్వర్య ప్రాప్తి పరిహారం. మనకు డబ్బు కావాలి, తరగని ఆస్తి కావాలి, కష్టాల నుండి విముక్తి కావాలి. అందుకే ఆ ఎర్రటి వస్త్రంలో కలబందతో పాటు మరికొన్ని పవిత్ర వస్తువులను మనం చేర్చబోతూ ఉన్నాం. మొదటిగా ఆ కలబంద మొక్క పైన ఒక పసుపు కొమ్మును ఉంచండి. ఈ పసుపు కొమ్ము అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహానికి సంకేతం. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మనిషికి సంపద, పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే పసుపు కొమ్ము బంగారానికి ప్రతిరూపం. ఆ తర్వాత దాని పక్కనే ఒక రూపాయి బిళ్ళను ఉంచండి. రూపాయి బిళ్ళను ధనలక్ష్మిగా భావిస్తాం. మన ఇంట్లో చిల్లర నాణేల సవ్వడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మి స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ పరిహారంలో నాణ్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. వీటితో పాటు అత్యంత శక్తివంతమైనవి, లక్ష్మీదేవికి తోబుట్టువుల వంటివి అయిన 3 లక్ష్మీ గవ్వలను కూడా ఆ వస్త్రంలో వెయ్యాలి. గవ్వలు సముద్ర గర్భం నుండి ఉద్భవిస్తాయి. సముద్ర తనయ అయిన లక్ష్మీదేవికి ఈ గవ్వలంటే ప్రాణం. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. ఈ 3 గవ్వలు, రూపాయి బిళ్ళ, పసుపు కొమ్ము ఇవన్నీ కలబంద మీద పెట్టిన తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని ఒక మూటలాగా గట్టిగా కట్టి లోపల పెట్టిన వస్తువులు ఏవీ కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా ముడివేయండి. ఇలా మూట సిద్ధం చేసుకున్న తర్వాత దానికి ఒక దైవికమైన ముద్రను వేయాలి. అదే గోవిందనామం. మీరు గంధం కుంకుమతో ఆ ఎర్రటి మూట పైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని దిద్దాలి. వీడియోలో మీకు స్పష్టంగా చూపిస్తున్నాం కదా, సరిగ్గా అలాగే ఆ మూట మీద నామాన్ని వెయ్యండి. ఎప్పుడైతే ఆ మూట మీద గోవిందనామం చేరుతుందో దానికి అనంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం ఆ మూటల్లో నిక్షిప్తమవుతుంది. ఇప్పుడు ఈ పవిత్రమైన మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారానికి పైన మధ్యలో కానీ లేదా ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు స్పష్టంగా కనిపించేలా ఒక పక్కన కానీ గట్టిగా కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అక్కడే ఆగిపోతుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది మూట కట్టగానే పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ శక్తివంతమైన అమావాస్య నాడు చేసే పరిహారంలో ఒక రహస్య ప్రక్రియ మిగిలి ఉంది. అదేంటంటే ఆ మూటను యాక్టివేట్ చేయటం. సింహద్వారానికి మూట కట్టిన వెంటనే దానికి కూడా దిష్టి తీయాలి. ఎందుకంటే అది ఒక శక్తివంతమైన వస్తువుగా మారింది కాబట్టి. దాన్ని ప్రభావితం చేసే ఏ ఇతర చెడు శక్తులు ఉండకూడదు. దీనికోసం మీ ఎడమ చేతిలోనికి కొంచెం గల్లులుపును అంటే రాళ్ళ ఉప్పును తీసుకోండి. మనందరికీ తెలుసు, ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది మరియు దీనికి నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఉప్పుని చేతిలో పట్టుకుని గుమ్మానికి కట్టిన ఆ కలబంద మూట చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ దిష్టి తీయండి. ఈ ఉప్పుతో దిష్టి తీయటం వల్ల ఆ మూటలో దాగి ఉన్న శక్తులు మేల్కొంటాయి. అది తన పనిని అంటే ధనాన్ని ఆకర్షించడం మరియు ఇంటిని రక్షించడం మొదలుపెడుతుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీటిలో వేయండి లేదా బయట మురికి కాలువలో పడేయండి. కుదరకపోతే ఇంటి షింకులో వేసి నీళ్లు ఎక్కువగా పోయండి. కానీ ఆ ఉప్పును మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకూడదు లేదా ఎవరు తొక్కే చోట పడేయకూడదు. ఈ అమావాస్య అనేది మామూలు రోజు కాదు, 100 ఏళ్లకొక్కసారి వచ్చే అరుదైన యోగం. అలాంటి రోజున మీరు ఈ కలబంద పరిహారాన్ని పద్ధతి ప్రకారం చేస్తే మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా పటాపంచలైపోతుంది. ఇన్నాళ్ళు మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. మనం ఇందులో వాడిన ప్రతి వస్తువు ఒక అద్భుతం. కలబంద దుష్ట శక్తులను అడ్డుకుంటుంది. పసుపు కొమ్ము గురుబలాన్ని ఇస్తుంది. లక్ష్మీ గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి. రూపాయి బిళ్ళ సంపదను స్థిరపరుస్తుంది. గోవిందనామం రక్షణ ఇస్తుంది. చివరిగా ఉప్పు దిష్టిని తొలగించేస్తుంది. ఇంతటి పకడ్బందీగా చేసే ఈ తాంత్రిక పరిహారం ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మౌనంగా ఉండి భగవంతుని ధ్యానిస్తూ ఈ పనులు చేయటం వల్ల ఫలితం 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా ఎంతో భక్తితో నిష్ఠతో సిద్ధం చేసుకుని సింహద్వారానికి కట్టుకున్న ఈ అద్భుతమైన కలబంద మూటను ఎన్నాళ్ళు వరకు ఉంచాలి, ఆ తర్వాత ఏం చేయాలి అనే సందేహం మీలో చాలామందికి కలుగవచ్చు.
ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఇది సుదీర్ఘకాలం పాటు మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా, ధనాన్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పవిత్రమైన మూటను కనీసం 1 సంవత్సరం పాటు అంటే 12 నెలల వరకు అలాగే ఉంచాలి. ఒకవేళ మీరు దాన్ని అలాగే ఉంచాలనుకుంటే గరిష్టంగా 18 నెలల వరకు కూడా ఉంచవచ్చు. ఈ కాలమంతా ఆ కలబంద, గవ్వలు, పసుపు కొమ్ము మీ ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటూ దరిద్రాన్ని దరిచేరనీయకుండా అడ్డుకుంటాయి. ఆ మూటలో ఉన్న శక్తులు ఏడాది లేదా 18 నెలల పాటు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత అంటే ఏడాది లేదా 18 నెలలు గడిచిన తర్వాత ఆ పాత మూటను జాగ్రత్తగా విప్పకుండానే తీసివేయాలి. అలా తీసిన ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో అంటే ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ వదిలేయాలి. పారే నీటిలో పడేయటం వల్ల ఆ వస్తువులు గ్రహించిన దారిద్ర్యం, నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి. ఒకవేళ మీకు పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో మట్టి తీసి అందులో పూడ్చిపెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త వస్తువులతో మరొక మూటను సిద్ధం చేసుకొని కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది ఎప్పుడూ తరగకుండా నిరంతరాయంగా పెరుగుతూనే ఉంటుంది. నమ్మకంతో చేయండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలు పోతాయి. దుష్టపీడలు, దోషాలు, సమస్యలు మీ దరి చేరము. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న కలబంద పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.